చేసినాం. వాళ్ళ అడ్రస్ తెలుసుకొని పోయి అరే మరి ఇట్లా సంగతి అని అన్న వాళ్ళు వాళ్ళ కొడుకులు వచ్చాను. అది చేసిన తర్వాత దీన్ని వచ్చి నేను పోయి గురువు అన్నది సార్ ఇట్లా సంగతి ఇట్లా పురస్థానం దేవస్థానం 104 గుండాలు 4 పాదాలు ఉన్నాయి. ఇక రాముడు ఏ కారణంగా వచ్చాడు మనకేం తెలియదు. ఆయన చచ్చిపోయిన తర్వాత పంచపాండవులు వచ్చాడు మనకేం తెలియదు. కానీ పుకారు అవుతున్నది. ఇప్పుడు సంగతి అని అన్న సరే ఒకసారి పోదాంపా అన్నాడు. వచ్చి మొత్తం నేను చరిత్ర అంతా చూసి ఒకరోజు మొత్తం ఇక్కడ పంచపాండవుల దగ్గర మొత్తం పూజ కూర్చున్నారు. కూకుండి బిడ్డ గిడ్డ మీరు అందరు చూస్తారు కానీ పూర్వకాలం శేషనాగు రామునికి బాణం ఆ శేషనాగే ఇక్కడ శిలా ఉన్నది అన్నాడు. బండకు అంటే ప్రపంచంలో 2, 3 ఉంటాయట అంతే. ఇప్పుడు ఉన్నది మనలో చూస్తుంది అది సేమ్ సర్పమే. ఇట్లా సంగతాన్ని వాళ్ళే ఇక్కడ సాగి ఎక్కడ మేము మాట్లాడి ఆయన ఎంత పోయేసరికి కథ మంచి తలకాయ సేమ్ బండ మనకి ఎట్లుందో అట్లుంది. అందువల్లే మరి ఇది ఎట్లా సార్ ఇది ఎట్లా మనకు బయటికి రావాలి ఎట్లా అని అడుగుతాడు. అంటే మీ అదృష్టం దేవుందయ్యా. ప్రతి పుణ్యానికి అయితే రాత్రి 12 గంటలకు కోడిగుడ్డు గిలాసులు పాలు అయితే పెట్టుకుంటాడు. మీ అదృష్టం ఒకవేళ అదైతే పరమాత్మ ఉందయ్యా దానికి ఎవరు గ్యారంటీ ఇచ్చేయలేదు అని అంటే 4-5 పుణ్యాలు పెట్టింది. ఒక్క పుణ్యానికి మాత్రం తెల్ల టెంటికలు మన పుణ్యనాడు చందమామ ఎత్తుంటుందో అట్లుంటే ఎంటికలు ఒక అన్నమాట. కానీ ఏం మాట్లాడలేదు. మళ్ళీ అటు వెళ్ళిపోయింది. ఇక అటు వెళ్ళిపోయినాక దీన్ని ఆయన మళ్ళీ మేము గురువునికి తెలుసు సార్ అని దీన్ని ఏం లేదా మరి మీరు ఉట్టిగా తిరిగితే నిన్ను ఎవడు అక్కడ ఉండనియరు ఎవడు అది చేయరు బిడ్డ 10 మందిని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరినో లీడర్ని బట్టి ఆమెలో ఒక స్థాయికి అయితే దేవుందా నీ పేరైనా రాసి ఉంటే అది తప్పది. ఒకవేళ నీ పేరుని రాసిపోకపోతే నీకు ఏం చేయలేవు అని చెప్పిన దాని నుంచి వచ్చిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన ఆలోలీలో స్టట్ రిజిస్ట్రేషన్ చేసి దీన్ని మనకు అందులో పోషణ యజ్జుబాయిని వీళ్ళ నాళ్ళని బట్టి అది చెప్తే దీనికి ఇక్కడ సాయం చేసింది ఒక శ్రీనివాస నాయుడు. ఇది మన ఓపెన్ కాస్ట్ శ్రీనివాస నాయుడు పాప ఆయన కడుసలో ఉంది. 12 రోజులు నేను ఒక్కటే ఆయన అడిగింది సార్ నేను సత్తానా బాధతానా తెలియదు కానీ 90 ఏళ్ళ ముసలిది కానీ అటో వేసుకొని పోయి గుండాలల్లో నీళ్ళు కలుపుకొని పోవాలి సార్ అట్లా చేయండి కదా మీరు ఏం చేస్తారో ఏంటంటే సరే అని అన్నాడు కదా. అక్కడ చేసి పెద్ద బండి పెట్టిండు. 12 రోజులు రాక మొత్తం లేవల్ చేయించినాక ఆయనకు మహారాష్ట్రలో ఒకటి డబ్బుది రాలేదండి. మాకు ఇట్లా పైసలు వస్తాయి అట్లా ఇట్లా అని అంటే మేము ఒకటేనే వైరానికి అయితే మొక్క 5 కొబ్బరికాయలు కొట్టి ఓ బాటలు అయితే కళ్ళు పోయి ఒకవేళ నీకు అట్టే దేవుని రాముడి గుండాల పేరు ఉంటుంది లేకపోతే ఏదో మాకు దేవుని సేవ చేసిందని అనుకోమని అన్నవాళ్ళు చేసినాక 3 నెలలకు 60 కోట్లు వచ్చినాయి. 100 కొబ్బరికాయలు పెట్టిండు. మాకు ఫస్ట్ అన్నదానానికి ఆయన ఖర్చు పెట్టిండు. 3 సార్లు వచ్చిండు. అది చేసిండు పోయిండు. మళ్ళీ ఎప్పుడు అన్నదంటే ఇక అది కంపెనీ బంద్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇక దీన్ని అట్నే ఈ లెవెల్ చేసుకొచ్చిన సార్. చాలామంది ఇప్పుడు ఇక 22 మందితో ట్రస్ట్ రీసెంట్ అయితే 1, 2, 3 ఇటుకి వచ్చింది. మాకు పెట్రోల్ ఖర్చు లేదు. అసలు మాకు పెట్రోల్ వచ్చేస్తాం మేము లేకపోలేదు. మేము ఏమిటికి రావాలి ఆడ ఏం చేయాలి అని అది చేసిన తర్వాత అరే ఎట్లా అని అది చేసేసరికి ఎవరిని అది చేస్తే ఈ వాళ్ళనో వీళ్ళనో పట్టుకుంటే చలో పట్టిన దానికన్నా పానం విడిచింది. దీన్ని విడిచిపెట్టే సమస్య లేదు. మనం ఏదన్నా చేస్తే మనకు బాధ. దైవ కార్యం చెప్తాను. ఆ దైవానికి దేవుడైతే తోడుంటాడు అని అది చేసుకుంటాను. 55 కిలోలతో స్టార్ట్ చేసిన సార్ దీనికి అన్నదాన్ని లగ్గం పిల్ల ఫస్ట్ చిన్న బొమ్మలు బకెట్లో పెడతారు. ఆ బొమ్మలు కొనుకొచ్చి చేసినాడు. అందరూ బాగా మంది ఎత్కారం చేసాను. సరే ఎవరి కర్మ వాళ్ళు అని అన్నం అది చేసినాం. బొమ్మలు చేసిన 55 కిలోలు అన్నదానం చేసినాం. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ క్వింటల్ అయింది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ క్వింటల్‌న్నర అయింది. మళ్ళీ సంవత్సరానికి 2 క్వింటాలు
ఇలా 3 క్వింటాలు వేసినా 4-5 క్వింటాలకు అయింది. సరిపోలే మీరు ఏం చెప్తారు. భగవంతుందయ్యా అది, మన చేతిలో ఏం లేదు. వాళ్ళు అత్తరా రారా అని అది. ఇక మళ్ళీ దానికి అది చేసేసరికి ఇట్లా విఘ్నాల చూద్దాం తీసుకొచ్చినాం సార్. ఇట్లా గురు పరంపరంగా మైసూరు నుంచి అక్కడ వాళ్ళు 6 గురువులు అట్లా సంతల నుంచి రాంగు ఒక బ్రాహ్మణుడు, ఆయన పిల్లలు లేరు, ఆయన అంతలో పడిపోయింది. 1 టన్ను 78 క్వింటాలు, 428 సంవత్సరాలు. అయితే ఆయనకు మంచి బ్రెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన పెద్ద మనిషి. అయితే ఆయనకు ఒక బిడ్డ ఉన్నది, అమెరికాలో ఉంటుంది. ఆ బిడ్డ నాతో కాదు, అది నీకు ఏమైనా కావాలంటే నాయనని చూసుకొని ఇవ్వాలి.